హలో అండి, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. మనం లాస్ట్ క్లాస్లో సర్కిల్ అనే టాపిక్ చెప్పుకున్నాము జామెట్రీలో. ఈ క్లాస్లో వచ్చేసి సిమెట్రీ అనే టాపిక్ చూద్దాము. అంటే ఏంటంటే ఏదైనా ఒక ఫిగర్ని మనము ఫోల్డ్ చేసామనుకోండి, అది అందులో కోయిన్సైడ్ అవ్వాలన్నమాట. సపోజ్ ఇక్కడ నేను ఇక్కడ ఒక పేపర్ తీసుకున్నాను, ఇది ఒక పేపర్. ఇప్పుడు ఈ పేపర్లో నేను ఈ మధ్యలోకి సడన్గా కరెక్ట్ మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. అప్పుడు ఇక్కడ ఏమైంది, ఫోల్డ్ చేసినప్పుడు ఈ రెండు కోయిన్సైడ్ అవుతున్నాయి. చూడండి, రెండు కోయిన్సైడ్ అయ్యాయి. సో ఇది సిమెట్రిక్ ఆన్ దిస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద లైన్ అన్నమాట, హారిజాంటల్ లైన్ అని చెప్తాము. ఒకవేళ నేను ఈ పేపర్ని ఇప్పుడు ఇలా వర్టికల్గా ఫోల్డ్ చేశాను అనుకోండి, అప్పుడు కూడా ఏమవుతుంది, ఇక్కడ మనకి సేమ్ కోయిన్సైడ్ అవుతుంది. వర్టికల్గా ఫోల్డ్ చేసినా కూడా అంటే ఇందులో కోయిన్సైడ్ అవ్వాలి. మనం ఫోల్డ్ చేసినప్పుడు ఇలా ఉండాలి. ఇది అలాంటి వాటిని మనం అంటే ఈ పేపర్ అనేది ఇప్పుడు వర్టికల్గా సిమెట్రిక్ ఉంది అని చెప్పొచ్చు అన్నమాట. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసామనుకోండి, హారిజాంటల్గా కూడా సిమెట్రిక్ ఉందని చెప్తాము. అలా ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఫిగర్లో చూద్దాము. ఇక్కడ ఒక రెక్టాంగులర్ పీస్ ఆఫ్ పేపర్ తీసుకున్నాడు. అయితే ఈ పేపర్లో ఇక్కడ మనకి 2 డంబెల్ షేప్స్ ఉన్నాయి. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది, బిగ్గర్ అండ్ స్మాలర్. ఇప్పుడు ఇక్కడ నేను ఈ 2 సర్కిల్స్ని టచ్ చేస్తూ మనం ఒక లైన్ గీసామనుకోండి, ఈ 2 సెంటర్స్ నుంచి. ఇప్పుడు ఈ లైన్లో మనం సపోజ్ దీన్ని ఫోల్డ్ చేసామనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, ఈ రెండింటిని ఫోల్డ్ చేసినప్పుడు రెండు ఎగ్జాక్ట్గా కోయిన్సైడ్ అవుతాయన్నమాట. సో ఇప్పుడు ఇది ఏమన్నట్టు, మనకి సిమెట్రిక్గా ఉందని అర్థం. చూడండి, ఇక్కడ ఇన్ ద అబోవ్ ఫిగర్ ఫోల్డెడ్ అబౌవ్ డాటెడ్ లైన్. ఈ డాటెడ్ లైన్లో మనం ఫోల్డ్ చేసామనుకోండి, ద 2 parts ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద డాటెడ్ లైన్స్ కోయిన్సైడ్. దిస్ ప్రాపర్టీ ఆఫ్ జామెట్రికల్ ఫిగర్ ఈజ్ కాల్డ్ లైన్ సిమెట్రీ. ఇప్పుడు ఈ ప్రాపర్టీని ఏమంటామంటే మనం లైన్ సిమెట్రీ అని అంటాం. సిమెట్రీ అంటే సేమ్ లాగా ఉంటాయి, ఏదైనా మనం చూసినప్పుడు సేమ్ ఉన్నట్టు ఉంటాయి ఆ రెండు. ఇప్పుడు ఇక్కడ ఈ ఫిగర్ చూడండి, ఈ సిమెట్రికల్ అబౌట్ డాటెడ్ లైన్. ఇక్కడ నేను మధ్యలో వర్టికల్గా డ్రా చేశాను లైన్. ఇప్పుడు చూడండి, ఇది ఎలా ఉందో ఇది కూడా అలా ఉంది. ఇక్కడ ఇది మిర్రర్ ఇమేజ్ లాగా ఉంది మనకి. చూడండి, ఇప్పుడు ఇది మనం ఫోల్డ్ చేసామనుకోండి, సేమ్ ఇందులో కోయిన్సైడ్ అవుతుంది. A geometrical figure is said to be line symmetric or symmetrical about a line if there exists at least one line in the figure such that the parts of the figure on either sides of the line coincide when it folded about the line. మనం ఏదైనా ఒక లైన్లో మనం డ్రా చేసి దాన్ని ఫోల్డ్ చేసామనుకోండి, అది కోయిన్సైడ్ అవ్వాలి. అలాంటి వాటిని మనం సిమెట్రికల్ అండ్ ఫిగర్స్ అని చెప్తాము. ఏబిసిడి అని ఒక రాంబస్ ఇచ్చాడు. ఈ రాంబస్కి డ్రా ఇట్స్ లైన్ ఆఫ్ సిమెట్రీ గీయమంటున్నాడు. చూడండి, ఇక్కడ ద డయాగ్నల్స్ ఆఫ్ ఏ రాంబస్ ఆర్ ద లైన్స్ ఆఫ్ ద సిమెట్రీ. ఇక్కడ మనం దీన్ని ఏమంటాం, ఈ రెండింటిని కలిపే వాటిని డయాగ్నల్ అంటాం కదా మనం. ఇప్పుడు నేను ఇక్కడ లైన్ ఇలా గీసాను అనుకోండి, ఈ రాంబస్కి ఇలా గీసినప్పుడు దీన్ని నేను సపోజ్ ఫోల్డ్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఇలా గీసాను. ఇప్పుడు ఈ రెండు సేమ్ కనిపిస్తున్నాయి కదా మనకు చూస్తే, ఇటు సైడ్ పార్ట్. సో ఇవి సిమెట్రికల్గా ఉంటాయి అన్నమాట. సపోజ్ నేను ఇక్కడ హారిజాంటల్గా ఒక లైన్ గీసాను అనుకోండి, ఇలా అయినా ఫోల్డ్ చేయొచ్చు. మనం ఈ సైజులో ఒక పేపర్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఈక్వల్గా ఉంటాయి, కోయిన్సైడ్ అవుతుంది. సో ఈ 2 లైన్స్ ఉంటాయి అన్నమాట రాంబస్కి. ఇది ఒక లైన్, ఈ 2 సిమెట్రిక్ లైన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ డ్రా ఏ లైన్ ఆఫ్ సిమెట్రీ ఆఫ్ అన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అంటే ఇక్కడ ఏంటి, మనకి ఐసోసిలస్ అంటే ఏంటి, 2 sides ఆఫ్ ద ట్రయాంగిల్ ఈక్వల్గా ఉండాలి. 2 sides ఈక్వల్గా ఉండాలి. ఇంకా ఈ రెండు ఈక్వల్గా ఉండాలి. ఇంకా వాటి మధ్య యాంగిల్ వచ్చేసి 90 degrees ఉండాలి. సో ఇది మనకి ఐసోసిలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇక్కడ ఇప్పుడు దీనికి ఎలా సిమెట్రీ ఏముంటుందని అడుగుతున్నాడు. ఇప్పుడు సపోజ్ పేపర్ ఇలా ఉందనుకోండి, మీకు సిమెట్రీ కావాలంటే ఎలా చేస్తాం చూడండి. ఇప్పుడు మనం సపోజ్ ఇలా ఫోల్డ్ చేసామనుకోండి, ఈక్వల్గా ఉంటాయా? ఇలా చేసినప్పుడు పైన ఒక పార్ట్ ఉంది, కింద ఒక షేప్ ఉంది. సో ఈ రెండు సిమెట్రీ అవ్వవు. సపోజ్ ఇలా చేసామనుకోండి, ఇలా చేసినా కూడా అవ్వవు. ఇప్పుడు చూడండి, ఇలా చేసామనుకోండి, సపోజు లైన్ ఇలా గీస్తే ఇప్పుడు ఏమవుతుంది, మనం ఫోల్డ్ చేసినప్పుడు రెండు కోయిన్సైడ్ అవుతాయి. ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు ఈ లైన్ నుంచి ఇప్పుడు చూడండి, ఇట్లనే మధ్యలో లైన్ పెట్టండి. ఇప్పుడు ఈ రెండు మనకు సేమ్ ఉన్నాయా, సేమ్ షేప్లో ఉన్నాయి. సో ఇవి ఈజీగా మనకు కోయిన్సైడ్ అవుతాయి. సో ఈ లైన్ ఏమంటాం మనము, లైన్ ఆఫ్ సిమెట్రీ అంటాము. మనకి డ్రా ఏ లైన్ ఆఫ్ సిమెట్రీ అన్నాడు కాబట్టి నేను ఇది ఇలా గీసాను, ఇది లైన్ ఆఫ్ సిమెట్రీ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డ్రా ఆల్ ద లైన్స్ ఆఫ్ సిమెట్రీ ఆఫ్ ఏ స్క్వేర్ అన్నాడు. ఇక్కడ మనకు ఒక స్క్వేర్ ఇచ్చాడు. స్క్వేర్కి ఎన్ని లైన్స్ ఉంటాయి సిమెట్రీ లైన్స్ అని అడుగుతున్నాడు. చూడండి, ఇప్పుడు ఇది స్క్వేర్కి మనం సపోజ్ ఇప్పుడు ఇలా తీసుకున్నాను అనుకోండి. ఫస్ట్
చూడండి సేమ్ ఉన్నాయి, మధ్యలో ఇది పెడుతున్నాను చూడండి పెన్న, ఇటు సైడ్ సేమ్ ఉంది, దీన్ని ఫోల్డ్ చేసినప్పుడు కోయిన్సైడ్ అవుతుంది. సో ఇది ఒక లైన్. నెక్స్ట్ ఇట్లా చూద్దాం ఒకసారి, ఇది చూడండి ఈ లైన్కి ఈ లైన్ ఇప్పుడు ఇలా కూడా సేమ్ ఉంది, ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేశాను అనుకోండి ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్ ఇంకెట్లా గీయొచ్చు, ఇంకా చూడండి ఇలా గీద్దాము, చూడండి ఇలా గీసినా కూడా ఇప్పుడు ఈక్వల్గా ఉన్నాయి చూడండి. నెక్స్ట్ ఇంకొకటి ఇలా డ్రా చేద్దాము, చూడండి ఇలా కూడా మనకి ఇటు సైడ్ సేమ్ ఉన్నాయి. సో ఇన్ని లైన్స్ 1 2 3 4 1 2 3 4 లైన్స్ వచ్చాయి, దీనికి 4 లైన్స్ ఆఫ్ సిమెట్రిక్ ఉన్నాయి మనకి. నెక్స్ట్ ఇక్కడ డ్రా ద లైన్స్ ఆఫ్ సిమెట్రీ ఫర్ ద ఫస్ట్ 4 లెటర్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అన్నాడు. మనకి ఇక్కడ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఇచ్చాడు ABCD అని. అయితే వీటికి మనకి లైన్ ఆఫ్ సిమెట్రీ డ్రా చేయాలి. ఇప్పుడు చూడండి ఏ ఉంది, ఇప్పుడు ఏని మనము ఎలా ఇక్కడి నుంచి లైన్ గీస్తే మనకు ఈక్వల్గా వస్తుందో చూసుకుందాం. సపోజ్ ఇలా గీసాను అనుకోండి నేను ఏకి, ఇప్పుడు అవుతుందా మనకు లైన్ ఆఫ్, ఇలా పెట్టాను నేను, అవుతుందా? సేమ్ ఉండదు, పైన ఒక పార్ట్ ఉంది కింద ఒక షేప్ ఉంది, ఇది కోయిన్సైడ్ అవ్వదు. సపోజ్ ఇలా మధ్యలోకి తీసుకున్నాను అనుకోండి ఏని, అప్పుడు అవుతుందా? చూడండి మధ్యలో తీసుకున్నా కూడా మనకి సేమ్ షేప్ కోయిన్సైడ్ అవ్వదు ఈ లెటర్. సపోజ్ ఇలా తీసుకున్నాం అనుకోండి, స్ట్రెయిట్ లైన్ చూద్దాము, స్ట్రెయిట్ లైన్ చూడండి, ఇప్పుడు స్ట్రెయిట్ లైన్ తీసుకుంటే ఇటువైపు ఎలా ఉందో ఇటువైపు కూడా అలానే ఉంది. సో ఇది కోయిన్సైడ్ అవుతుంది. సో దీనికి మనకి ఏకి ఏమవుతుంది లైన్ ఆఫ్ సిమెట్రీ అంటే ఈ వర్టికల్ లైన్ అనేది దీనికి లైన్ ఆఫ్ సిమెట్రీ అవుతుంది. మనం ఫస్ట్ ఆర్జాంటల్ వర్టికల్ రెండు చెక్ చేసుకుందాం. సపోజ్ ఇప్పుడు ఆర్జాంటల్ చూద్దాము, దీనికి బీకి ఆర్జాంటల్ తీసుకుంటే ఈక్వల్ అవుతుందా? చూడండి ఈక్వల్గా ఉంది, పైన ఏం కనిపిస్తుందో మనకి కింద కూడా సేమ్ అదే కనిపిస్తుంది. సో ఈ రెండు ఫోల్డ్ చేసినప్పుడు రెండు కోయిన్సైడ్ అవుతాయి. సో ఇది లైన్ ఆఫ్ సిమెట్రీ అవుతుంది దీనికి బీకి. ఒకవేళ ఇలా తీసుకున్నాం అనుకోండి, వర్టికల్గా తీసుకుంటే ఈక్వల్గా ఉందా? లేదు, ఇక్కడేమో స్ట్రెయిట్ లైన్ ఉంది, ఇటు సైడ్ ఏమో కర్వ్ లాగా ఉంది. సో ఈ రెండు కోయిన్సైడ్ అవ్వవు. సో దీనికి బీకి ఏమవుతుంది మనకి లైన్ ఆఫ్ సిమెట్రీ, ఇది హారిజాంటల్ లైన్ అనేది అవుతుంది. నెక్స్ట్ సికి చూద్దాం. సపోజ్ సికి నేను వర్టికల్గా తీసుకున్నాను అనుకోండి, ఇలా తీసుకుంటే మనకి చూడండి ఇటువైపు ఏమో కర్వ్ పార్ట్ వచ్చింది, ఇటువైపు ఏమో మనకి రెండు ఇట్లా ఎండింగ్ పాయింట్స్ లేవు, ఇక్కడ ఇట్లా గ్యాప్ వస్తుంది. సో ఈ రెండింటిని మనం ఫోల్డ్ చేసామనుకోండి కోయిన్సైడ్ అవ్వవు. సపోజ్ నేను ఇక్కడ ఇలా గీసాను అనుకోండి, సికి ఒకవేళ కోయిన్సైడ్ అవుతుంది. ఇలా చేస్తే చూడండి ఈ రెండు పైన ఏదైతే సేమ్ షేప్ ఉందో కింద కూడా సేమ్ షేప్ ఉంది. సో ఈ రెండు ఈజీగా ఫోల్డ్ చేయొచ్చు మనం. సో దీనికి సికి మనకి హారిజాంటల్ లైన్ ఇది అవుతుంది. నెక్స్ట్ డి చూద్దాము. డీకి ఎలా చేద్దాం? డీకి సపోజ్ మనం వర్టికల్గా తీసుకున్నాం అనుకోండి, ఇలా చూడండి వర్టికల్గా తీసుకుంటే ఇక్కడ మనకు సేమ్ ఉందా? ఇటువైపు సేమ్ ఉండాలి. అంటే జస్ట్ లైక్ మనకి మిర్రర్ ఇమేజ్ లాగా ఉండాలన్నమాట. మిర్రర్ ఇమేజ్ లాగా ఉంటే అవి ఈజీగా మనకి సిమెట్రికల్ కోయిన్సైడ్ అవుతాయి అవి ఫిగర్స్. ఇక్కడ చూడండి ఇక్కడ తీసుకుంటే మనకి ఇక్కడ ఒక పార్ట్ ఇక్కడ అవ్వట్లేదు. సో ఇక్కడ నేను ఇప్పుడు హారిజాంటల్గా తీసుకుంటున్నాను. హారిజాంటల్గా తీసుకుంటే చూడండి ఇక్కడ నేను ఇక్కడ పైన ఏ షేప్ ఉందో కింద కూడా అదే షేప్ ఉంది డీకి. సో ఈజీగా కోయిన్సైడ్ అవుతుంది. సో దీనికి లైన్ ఏమవుతుందంటే ఇది హారిజాంటల్ లైన్ అవుతుందన్నమాట. సో ఇక్కడితో మనకు జామెట్రీ చాప్టర్ అనేది అయిపోయింది. మనం నెక్స్ట్ క్లాసెస్లో ఇంకా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాము జామెట్రీలో. సిమెట్రీ అనే టాపిక్తో మనకి ఈ చాప్టర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, థియరీ పార్ట్. ఇప్పుడు మనం ఇంతవరకు జియోమెట్రీలో చెప్పుకున్న టాపిక్స్ అన్నీ ఒకసారి రివైండ్ చేసుకుందాము. ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏ ప్లేన్ ఈజ్ ఏ సర్ఫేస్ విచ్ ఎక్స్టెండ్స్ ఇండెఫినెట్లీ ఇన్ ఆల్ డైరెక్షన్స్. అంటే ప్లేన్ అంటే ఏంటి అనేది ఉంది ఇక్కడ. ప్లేన్ అంటే ఏంటంటే ఒక సర్ఫేస్ మనకు అన్ని డైరెక్షన్స్లో ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లైన్ అంటే ఏంటంటే ఈ సెట్ ఆఫ్ ఇన్ఫినైట్ పాయింట్స్ దట్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్ అండ్ ఇట్ ఈస్ ఇన్ఫినైట్ ఇన్ లెంత్. ఒక లైన్ అంటే ఏంటంటే దానికి ఎండ్ పాయింట్స్ అనేవి ఉండవు, ఇన్ఫైనైట్గా ఉంటుంది దాని లెంత్. నెక్స్ట్ ఇక్కడ లైన్ సెగ్మెంట్ అంటే ఏంటనేది ఉంది. లైన్ సెగ్మెంట్ అంటే ఏంటి, మనకి ఇక్కడ ఫైనైట్ లెంత్ ఉంటుంది, దీనికి ఇంకా ఎండ్ పాయింట్స్ ఉంటాయి, 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి. అలాంటి వాటిని మనం లైన్ సెగ్మెంట్ అని అంటాము. నెక్స్ట్ ఇక్కడ 2 or more లైన్స్ లయింగ్ అని సేమ్ ప్లేన్. ఒకే ప్లేన్లో మనకి 2 or more లైన్స్ ఉన్నాయనుకోండి, అట్లాంటి వాటిని మనం కోప్లానర్ లైన్స్ అంటే సపోజ్ ఇలా అన్నమాట. అంటే ఇది ఒక సర్ఫేస్ ఒక ప్లేన్ అనుకోండి, దీంట్లో ఇక్కడ లైన్స్ అన్నాం, ఇలా ఒక లైన్స్ అనేది ఉన్నాయనుకోండి, ఒక 2, 3, 4 కంటే ఎక్కువ ఇలా ఉంటే అలాంటి వాటిని మనం కోప్లానర్ లైన్స్ అని అంటాము. 2 లైన్స్ విచ్ మీట్ ఎట్ ఏ పాయింట్ ఆర్ కాల్డ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇలా
2 లైన్స్ ఇలా ఇంటర్సెక్ట్ అవ్వడాన్ని మనం ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని అంటాము. నెక్స్ట్ ఇక్కడ 2 rays which meet ఏ పాయింట్ ఆర్ సెట్ టు ఫార్మ్ అన్ యాంగిల్. రేస్ అంటే ఏంటి, ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది, ఒక సైడ్ ఏమో ఇన్ఫినిట్ లెంత్ ఉంటుంది, అంటే ఇలా రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ 2 rays అనేవి ఒక పాయింట్ దగ్గర మీట్ అయ్యి ఒక యాంగిల్ లాగా ఫామ్ చేయడాన్ని మనం ఇక్కడ యాంగిల్ దీన్ని యాంగిల్ అంటాము. యాంగిల్ లాగా ఫామ్ చేస్తుందని చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ 2 intersecting lines making an angle of 90 degrees with each other are called perpendicular lines. పర్పెండిక్యులర్ లైన్స్ అంటే ఏంటంటే 2 intersecting lines making an angle of 90. చూడండి ఇక్కడ 2 lines ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, మనకి 90 degrees ఫామ్ అవుతున్నాయి రెండు, అంటే అట్లాంటి వాటిని మనం పర్పెండిక్యులర్ లైన్స్ అని అంటాము. నెక్స్ట్ ఇక్కడ when the sum of 2 angles is 90 then the 2 angles are called complementary angles. ఏదైనా 2 angles యొక్క సమ్, సపోజ్ x అండ్ y అనే 2 angles అనుకుంటే వీటి సమ్ 90 degrees ఉంటే అలాంటి వాటిని మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని అంటాము. ఇప్పుడు ఒకవేళ సమ్ అనేది 180 degrees ఉందనుకోండి, అలాంటి వాటిని మనం సప్లిమెంటరీ యాంగిల్స్ అని అంటాము. 2 angles have a common vertex and a common ray and the other 2 sides lie on the either side of the common ray, then they are set to. ఇక్కడ ఏంటంటే అడ్జసెంట్ యాంగిల్స్ గురించి ఇక్కడ చెప్తున్నారు. నేను లాస్ట్ క్లాసెస్లో మీకు అన్నీ ఒకసారి బేసిక్స్ అన్నీ ఉన్నాయి, మీరు లాస్ట్ క్లాసెస్లో రివిజన్ చేస్తే ఈ పాయింట్స్ అన్నీ మీకు తెలుస్తుంది అసలు ఏంటి అనేది. ఇక్కడ ఇఫ్ ఏ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ ఆర్ అడ్జసెంట్ అండ్ ఇక్కడ ఇది ఏంటంటే నాన్ కామన్ రేస్ ఉంటాయి ఆపోజిట్ టు ఈచ్ అదర్, అలాంటి వాటిని మనం లీనియర్ పెయిర్ అని అంటాము. నెక్స్ట్ ఇక్కడ 2 or more lines in a plane passing through a same point. అంటే ఒక ప్లేన్లో, ఇది ఒక ప్లేన్ అనుకుంటే అన్నీ ఒకటే పాయింట్ త్రో వెళ్తున్నాయి మనకు లైన్స్ అన్నీ, అంటే ఇలా అన్నీ ఒకటే పాయింట్ నుంచి పోతే ఇలాంటి వాటిని మనం కాన్కరెంట్ లైన్స్ అని అంటాము. 2 కోప్లానర్ లైన్స్ దట్ డు నాట్ మీట్ ఆర్ కాల్డ్ ప్యారలల్ లైన్స్. అంటే ఇలా 2 లైన్స్ అసలు మీట్ అవ్వవు ఎక్కడ, అంటే ఒక్కొక్క దానికి సపరేట్ వేస్ ఉంటాయి, అలాంటి వాటిని మనము ప్యారలల్ లైన్స్ అంటాము. నెక్స్ట్ ఇక్కడ ద పెరిమీటర్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ కాల్డ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్. పెరిమీటర్ ఆఫ్ ద సర్కిల్ అంటే ఏంటంటే సర్కంఫరెన్స్ అంటే ఇది. ఇప్పుడు సర్కిల్ తీసుకున్నాం అనుకోండి, దీని చుట్టూ దీన్ని ఏమంటామంటే సర్కంఫరెన్స్ అంటాము. సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ π times ఆఫ్ ద డయామీటర్. ఈ సర్కంఫరెన్స్ అనేది π times ఆఫ్ ద డయామీటర్ ఉంటుంది, πd. నెక్స్ట్ ఇక్కడ ద లైన్ సిగ్మెంట్ జాయినింగ్ ఎనీ 2 points ఆన్ ఏ సర్కిల్. సపోజ్ ఇక్కడ సర్కిల్ పైన 2 points ఉన్నాయనుకోండి, ఈ రెండు జాయిన్ చేస్తే ఈ 2 pointsని దీన్ని ఏమంటామంటే దీన్ని కార్డ్ అని అంటాము. AB అనుకుంటే ఇది ఒక కార్డ్ అన్నమాట, ఇక్కడ గీసామనుకోండి ఇది ఒక కార్డ్ ఇలా. నెక్స్ట్ ఇక్కడ ఏ లైన్ లయింగ్ ఇన్ ద ప్లేన్ ఆఫ్ ద సర్కిల్ దట్ మీట్స్ ద సర్కిల్ ఇన్ ఎగ్జాక్ట్లీ 1 point ఈజ్ కాల్డ్ ఏ టాంజెంట్ టు ద ఇప్పుడు సపోజ్ ఈ సర్కిల్లో ఒక పాయింట్ నుంచి ఒక లైన్ వెళ్తుంది అనుకోండి, ఇట్లా దీన్ని ఏమంటామంటే టాంజెంట్ లైన్ అంటాము. ఏ పాయింట్ అయినా అవ్వచ్చు సర్కిల్కి, ఏ తీసుకుని ఇప్పుడు ఇది ఒక టాంజెంట్ అలా. ఏ కంటిన్యూస్ పీస్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ కాల్డ్ ద ఆర్క్ ఆఫ్ ద సర్కిల్. అంటే సపోజ్ ఈ సర్కిల్లో ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ పీస్ తీసుకున్నాం అనుకోండి, దీన్ని ఆర్క్ అని అంటాము. అంటే కొంచెం ఈ లెంత్ ఈ పీస్ తీసుకుంటే ఆర్క్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇదొక ఆర్క్ అలా చెప్తామన్నమాట. ఒక సర్కిల్ అంటే ఇది ఒక హోల్ ఆర్క్ లాగా చెప్పొచ్చు సర్కిల్ని. ఇందులోని సపోజ్ ఒక పీస్ ఆఫ్ ఆర్క్ తీసుకుంటే దాన్ని ఆర్క్ అంటాము. నెక్స్ట్ ఇక్కడ ద పార్ట్ ఆఫ్ ఏ సర్కిల్ రీజియన్ బౌండెడ్ బై అన్ ఆర్క్ ఏబి అండ్ ద కర్డ్ ఏబి. అంటే ఇక్కడ ఇదేమో ఒక ఆర్క్, నెక్స్ట్ ఒక కర్డ్ అంటే ఇది, అంటే మనం 2 pointsని జాయిన్ చేసేదాన్ని కర్డ్ అంటాం కదా. ఈ పార్ట్ని ఏమంటామంటే మనం సిగ్మెంట్ అని అంటాము. నెక్స్ట్ ఇక్కడ ఏ సెక్టార్ ఆఫ్ అన్ యాంగిల్ 90 degrees. ఒకవేళ ఒక సెక్టార్, ఇప్పుడు ఈ సెక్టార్ అంటే ఏంటంటే బోత్ ఆర్క్ అండ్ మనకి సెట్ ఆఫ్ రాడీ, ఈ రెండు ఇలాంటి దాన్ని మనము సెక్టార్ అని అంటాము. ఈ సెక్టార్ అనేది 90 degrees ఉందనుకోండి, వీటి మధ్యలో 90 degrees ఉండాలి, అలాంటి దాన్ని మనం ఏమంటామంటే క్వాడ్రంట్ అని అంటామన్నమాట. ఈ పాయింట్స్ అన్నీ మీరు గుర్తుంచుకోండి, మనకు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇవన్నీ గుర్తుంటే మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా ఇవ్వచ్చు, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎలా అయినా ఇవ్వచ్చు. సో ఇంతటితో మనకి ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది జామెట్రీ. నెక్స్ట్ క్లాసెస్లో మనం ప్రాబ్లమ్స్ చూద్దాము. ఈ షార్ట్ ఆన్సర్ టైప్ ఇంకా ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ అలా ఉంటాయి. నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్.